బోరు నీరు, ఉప్పు నీరు అధికంగా పారించే ప్రాంతాల్లో రైతులు అధికంగా ఎదుర్కొనే సమస్య చౌడు. ఏళ్ల తరబడి రసాయన ఎరువులను అధికంగా వాడే ప్రాంతాల్లో కూడా భూములు చౌడుబారిపోయాయి. ఇలాంటి భూముల్లో అధిక దిగుబడినిచ్చే సామర్థ్యం ఉన్న చెరుకు రకాలు సాగు చేసినప్పటికీ చౌడును తట్టుకునే స్వభావం లేకపోవడం వల్ల రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు చౌడును సమర్థంగా తట్టుకుని అధిక దిగుబడినిచ్చే చెరుకు రకాలను రూపొందించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చౌడు భూములు అంటే భూసారం తగ్గిపోయి లవణాల శాతం అధికంగా ఉండే భూములు. భూమిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చెరకు మొక్కలు చనిపోయి పొలంలో అక్కడక్కడ ఖాళీలు ఏర్పడతాయి. పైరులో పెరుగుదల సక్రమంగా ఉండదు. రసాయన ఎరువులు వేసిన మొక్కల వేర్లు క్షీణించి ఉండడం వల్ల పోషకాలను తీసుకోలేవు. విత్తనం సరైన మోతాదులో పెట్టినా మొక్కల సాంద్రత తక్కువగా ఉంటుంది. ఈ భూములను బాగు చేసుకునేందుకు రైతులు ఒక క్రమ పద్ధతిలో చౌడు నివారణ చర్యలు చేపట్టాలి. అంతేకాదు, ఇప్పుడు చౌడు భూములకు అనువైన చెరకు రకాలు 81V48, కోటి 8201, కో 7219, 81A99, 93A145, 99A30, 83V15, 97A85 రైతులకు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎన్నుకుని సాగు చేస్తే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి గౌరీ. రైతు సోదరులు చౌడు భూముల్లో ఈ చెరుకు సాగును చేపట్టాలనుకున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దీనిలో ఏంటంటే ముఖ్యంగా మనం చెరుకు రకాల ఎంపికను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. చెరుకుకు తట్టుకునే రకాలు అనేవి మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి, అలాగే మనకి తిరుపతి పెరుమాళ్లపల్లిలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కూడా ఈ చౌడు భూములకి తట్టుకునే రకాలు అనేవి మనకి లభ్యమవుతున్నాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే 97A85 దీన్ని శారద అంటాము. ఈ చౌడు భూముల్ని తట్టుకుని మనకి మిగిలిన రకాలతో పోల్చినప్పుడు మనకి అధిక దిగుబడిని ఇస్తుంది. అలాగే కనక మహాలక్ష్మి అని 97A145 అనే ఒక రకం ఉంది. కనక మహాలక్ష్మి కూడా చౌడును తట్టుకుని మనకి మంచి దిగుబడిని ఇచ్చే రకము. ఈ రెండు కూడా మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి నుంచి రిలీజ్ అయిన రకాలు. అలాగే కోటి 8201 అనే రకము తిరుపతి పెరుమాళ్లపల్లి పరిశోధన స్థానం నుంచి రిలీజ్ అయినటువంటి రకము. ఇది కూడా మనకి ఈ చౌడును కొంతవరకు తట్టుకొని మనకి మంచి దిగుబడులు ఇచ్చే రకాలు. అయితే ఈ చౌడు భూముల్లో సాగు చేసినప్పుడు ఏంటంటే ఈ చౌడు ఉండడం వల్ల భూమిలో ఉన్నటువంటి పోషక పదార్థాలు ఈ మొక్క సరిగా తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి చౌడు భూములను ముందుగా బాగు చేసుకోవడం అనేది చేయాలి. మనకి మన భూమిలో చౌడు ఎంత ఉంది అనేది మనకి ఈ భూమి పరీక్ష ద్వారా తెలియవస్తుంది. కాబట్టి మనం తప్పనిసరిగా మనం సాయిల్ టెస్టింగ్ అనేది చేసుకోవాలి. ఈ సాయిల్ టెస్టింగ్లో ఏంటంటే మనకి ఉదజని సూచిక 8 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మన భూములు ఈ చౌడు భూములు, తర్వాత క్షార భూములు అని చెప్తాము. ఈ ఉదజని సూచికను బట్టి ఈ జిప్సమ్ అనేది మనం ఈ చౌడు భూముల్ని బాగు చేసుకోవడానికి మనకి దొరికేటువంటి రిక్లమేషన్ మెటీరియల్ అన్నమాట. పొలం ఖాళీగా ఉన్నప్పుడు మనం పొలాన్ని మడులుగా చేసుకుని దానిలో బాగా నీరు అనేది ఎక్కువగా పెట్టుకొని దాంట్లో ఒక ఎకరానికి 1 టన్ను చొప్పున ఈ జిప్సంను మనం ఉంచుకొని అలాగా 2-3 రోజుల పాటు ఆ జిప్సాన్ని ఆ నీళ్లల్లో నానేలాగా ఎక్కువ నీళ్లలో మడుల్లో ఉంచి దాన్ని తర్వాత ఆ నీటిని పక్క పొలాలకు కాకుండా మురుగు పోయే కాలువల ద్వారా దూరంగా మనం పంపించేసినట్లయితే మనకి చౌడు అనేది చాలా వరకు తగ్గుతుంది. ఈ రకంగా మనం చౌడును తగ్గించుకునే మార్గాలు చేసుకుని ఆ తర్వాత మనం పంట కానీ విత్తుకున్నట్లయితే మనకి పంట దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు మనం పచ్చిరొట్ట పంటలైనటువంటి జనుము, జీలుగా ఇలాంటి పంటలను మనం వేసుకొని వాటిని పూత దశ వచ్చినప్పుడు 45 రోజుల వయసులో భూమిలో కలియ దున్నేసుకొని తొందరగా కుళ్ళడానికి ఎకరానికి ఒక 10 కిలోల చొప్పున సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ దాని పైన చల్లుకున్నట్లయితే మనకి తొందరగా డీకంపోజ్ అయిపోయి భూమిలో కర్బన శాతాన్ని పెంచి అలాగే ఈ చౌడును చాలా వరకు ఇరగగొడుతుంది. కాబట్టి మనం ఈ రకంగా జిప్సమ్ని అప్లై చేసుకోవడము, అలాగే ఈ పచ్చిరొట్ట పంటలను పెంచుకోవడం అనేది తరచుగా ప్రతి సంవత్సరం అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే
గ్రాడ్యువల్గా మనకి చౌడు అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే సాగు పద్ధతులు చేపట్టినప్పుడు కూడా మనం పోషకాలు దీనికి ఎక్కువగా అవసరమవుతాయి కాబట్టి యూరియా నత్రజనిని యూరియా రూపంలో, అలాగే భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో, అలాగే పొటాష్ను మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనం అందజేస్తూ ఎక్కువ మోతాదులో మనం అందజేసినట్లయితే కొంత పోషకం వృధా అయినప్పటికీ మొక్కకు కొంత పోషకాన్ని తీసుకొని మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. దాదాపు మనం ఒక 100% మామూలు నేలల్లో రికమెండేషన్ ఉంటే దాదాపు ఒక 25% ఎక్కువ ఈ ఎరువులను మనం ఈ చౌడు పొలాల్లో ఉపయోగించవలసి ఉంటుంది. అలాగే నీటి యాజమాన్యాన్ని కూడా జాగ్రత్తగా మనం పాటించవలసి ఉంటుంది. కాబట్టి చౌడు భూముల్లో ఈ రకంగా ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతులను చేపట్టి మంచి దిగుబడులను సాధించడానికి అవకాశం ఉంటుంది.